హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ రాబరీ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ద కాన్ ఆర్టిస్ట్స్. ఇది 2014లో రిలీజ్ అయింది. ఇది ఒక కొరియన్ సినిమా. మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద బిల్డింగ్ లో పవర్ కట్ అయింది. ఏంటి ఇలా అస్సలు కాదే, కొత్తగా ఇలా అయ్యిందేంటి అని సెక్యూరిటీస్ మొత్తం వెతుకుతున్నారు. ఇదే టైంలో ఇదే బిల్డింగ్ లో ఉన్న చైర్మన్ రూమ్ లో సేఫ్టీ లాకర్ ను ఒక దొంగ ఓపెన్ చేస్తున్నాడు. ఈ దొంగే ఈ సినిమా యొక్క హీరో CEO రూమ్ లో దొంగతనం చేస్తున్న క్రమంలో పవర్ సప్లై అయ్యే రూమ్ కి సెక్యూరిటీ గార్డ్స్ వెళ్లారు. అక్కడ వైర్ కట్ అయి ఉండడం గమనించారు. అందువల్ల ఇక్కడ ఏదో తప్పుగా జరుగుతోంది అని అనుకున్నారు. వెంటనే CEO రూమ్ కు వెళ్లారు. అప్పటికే CEO రూమ్ లోంచి లాకర్ ను ఓపెన్ చేసిన హీరో ఒక శిల్పాన్ని తీసుకుని వెళ్తున్నాడు. సెక్యూరిటీస్ కు దొరకకుండా ఎస్కేప్ అవుతున్నాడు. కానీ హీరో వేగంగా వస్తున్న క్రమంలో ఆ శిల్పం కింద పడి పగిలిపోయింది. ఈ పగిలిపోయిన శిల్పాన్ని హీరో తన స్నేహితునికి చూపించాడు. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, నేను అప్పుడే చెప్పాను కదా ఒంటరిగా వెళ్లి దొంగతనం చేయొద్దని, నన్ను కూడా తీసుకెళ్లమని చెప్పాను కదా, ఒంటరిగా వెళ్తే ఇలాగే జరుగుతుంది అంటుంటాడు. ఇంతకీ ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతుంటాడు. ఉండరా, ఒరిజినల్ పోతే ఏంటి, దీనిలాగే ఫేక్ గా ఒక దాన్ని తయారు చేసి దాన్ని అమ్ముదాం అంటుంటాడు. ఇదిగో ఇక్కడున్నాడే, వీడికి ఎలాగైనా ఈ శిల్పాన్ని అమ్ముతా అంటున్నాడు. రే, నువ్వు అనుకున్నట్లు వాడు ఏం తెలివి తక్కువ వాడు కాదు. నువ్వు తీసుకువెళ్లే శిల్పాన్ని నకిలీదని అతడు గుర్తుపడతాడు అని స్నేహితుడు అంటుంటాడు. మరుసటి రోజే దోస్త్ తో పాటు హీరో ఆ శిల్పాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ శిల్పాన్ని ఎలాగైనా అమ్మివ్వాలని అక్కడ స్పెట్స్ పెట్టుకున్న అతన్ని హీరో అడుగుతున్నాడు. అతడు ఈ శిల్పాన్ని చూడగానే నకిలీదని గుర్తుపట్టాడు. కానీ హీరో కొంచెం కూడా భయపడకుండా, రే నువ్వు ఒక ఉత్తముడిలాగా యాక్టింగ్ చేయకు, ఇప్పటి వరకు నువ్వు డూప్లికేట్ శిల్పాలను అమ్మిందే లేదా, కావాలంటే ప్రూఫ్ చూపించరా అని అతడు కొన్ని ఫోటోలను ముందుకు విసిరాడు. ఇతడు ఆల్రెడీ ఒక మ్యూజియానికి రియల్ శిల్పాలని చెప్పి కొన్ని ఫేక్ శిల్పాలను అమ్మాడు. ఇదంతా చెప్పి హీరో అతన్ని బ్లాక్ మెయిల్ చేశాడు. అతనికి వేరే దారి లేక హీరో తెచ్చిన శిల్పాన్ని అమ్మి పెడతానని చెప్పాడు. ఇది చూసిన దోస్తు ఆశ్చర్యపోతున్నాడు. రే, ఎవరైనా కూడా నెయ్యిలోంచి వెన్న తీస్తారు, కానీ నువ్వు నీటిలోంచి కూడా వెన్న తీసేలా ఉన్నావురా అంటుంటాడు. సీన్ కట్ చేసి సినిమా యొక్క విలన్ ను చూపించారు. ఇతడు ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ కి ఎప్పుడు రైట్ హ్యాండ్ గా ఒక వ్యక్తి ఉంటాడు. అందువల్ల అతన్ని మనం ఇప్పుడు బాడీ గార్డ్ అని పిలుచుకుందాం. చైర్మన్ దగ్గర పనిచేసే ఒక అకౌంటెంట్ ఇతని యొక్క అవినీతిని పోలీసులకు చెప్పాలని అనుకున్నాడు. అందువల్ల అతన్ని ప్రాణాలతోనే ఇప్పుడు పాతి పెట్టారు. ఆ తర్వాత బాడీ గార్డ్ తో కలిసి వెళ్తున్నాడు. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. హీరో ఒక ఇంకు తయారు చేసి దాని ద్వారా నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడు. ఇది చూసిన దోస్తు, నువ్వు అసలు తగ్గవా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అంటున్నాడు. రే, ఇక్కడికి రారా, నేను తయారు చేసిన నోట్లు అచ్చం ఒరిజినల్ నోట్స్ లాగే ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే నేను ఒక ఇంకు యూజ్ చేశాను కదా, కానీ ఈ ఇంకు ఆల్కహాల్ లో పడితే మాయమైపోతోంది అని చెప్తున్నాడు. దీనికి ఉన్న ఏకైక సమస్య ఇదే, కానీ అదంతా వదిలేయ్, ఇది కూడా మన మంచికే అంటుంటాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక చోటుకి వెళ్తున్నా అని హీరో వెళ్ళాడు. ఆర్ట్ గ్యాలరీలో ఒక అమ్మాయిని హీరో మీట్ అయ్యాడు. ఈమె ఈ సినిమా హీరోయిన్. ఇక్కడ హీరోయిన్ ను మోడల్ గా పెట్టి ఒక డ్రాయింగ్ గీశారు. ఆ డ్రాయింగ్ చూసి హీరో స్టన్ అయిపోయాడు. అబ్బబ్బా, మీ డ్రాయింగ్ ఎంత సూపర్ గా ఉంది. నేను మీ కంపెనీలో $1 మిలియన్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ నేను ఇన్వెస్ట్మెంట్ చేసి రెడీ చేయబోయే అన్ని డ్రాయింగ్లలో కూడా మీరే మోడల్ గా ఉండాలి అంటుంటాడు. ఓకేనా అని అడుగుతుంటే హీరోయిన్ కు అందులో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆ కంపెనీ ఓనర్ ఉంటాడు కదా, అతడు హీరోయిన్ ను కొంచెం ఒంటరిగా తీసుకెళ్లి, ఏమ్మా ప్లీజ్ అమ్మా, $1 మిలియన్ అమ్మా, కొంచెం ఒప్పుకోమ్మా అని అంటుంటాడు. సరే నాకింత షేర్ ఇవ్వు, నేను కూడా నటించడానికి ఓకే అని ఆమె చెప్పింది. ఇప్పుడు ఎలాగోలా చేసి హీరోతో డీల్ ఓకే చేశారు. హీరో ఈ విషయాన్ని తన దోస్తుకు చెప్తున్నాడు. నేను ఆర్ట్ గ్యాలరీలో $1 మిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నానని చెప్తున్నాడు. అప్పుడు ఆ దోస్తు, రే $1 మిలియన్ ఎలా తెస్తావురా అంటుంటాడు. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది, అది గాని కంప్లీట్ చేసామంటే మనకు $3 మిలియన్ వస్తాయి. కానీ ఆ ప్లాన్ ను కంప్లీట్ చేయాలంటే మనకు ఒక హ్యాకర్ అవసరపడతాడు అని అంటుంటాడు. నీకు తెలిసిన హ్యాకర్ ఎవరైనా ఉంటే తీసుకురా అని చెప్పాడు. ఇంకోవైపు హ్యాకర్ ను చూపించారు. ఎంత పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ అయినా కూడా ఇతడు క్షణాల్లో హ్యాక్ చేస్తాడు. కానీ ఇతని దగ్గర ఒక సమస్య ఉంటుంది. ఇతనితో పనిచేసే వాళ్ళను వాళ్ళకే తెలియకుండా పోలీసులకు పట్టిస్తుంటాడు.
ఉంటాడు. రీసెంట్ గా కూడా ఎవరినో కొందరిని పోలీసులకు పట్టించాడు. ఇతని గురించి అంతా తెలుసుకున్న దోస్తు ఏమైందిరా అని హ్యాకర్ అడుగుతుంటాడు. రే నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? నేను ఎవరెవరినైతే పోలీసులకు పట్టించానో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నాకు ద్రోహం చేసి ఉన్నవారే, అందుకే నేను అలా చేసా అంటుంటాడు. ఇప్పుడు హ్యాకర్ ను కూడా టీమ్ లో చేర్చుకున్నారు. వీళ్ళ ప్లాన్ అమలు చేయడానికి ఒక ప్రాంతం కావాలి కదా, అందువల్ల హీరో తన బ్రోకర్ ఫ్రెండ్ కు ఏదైనా ఒక ప్రాంతం ఉంటే చూడరా అని చెప్పాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో కలిసి హీరోని తీసుకెళ్లి ఒక చోటును చూపించాడు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఈ ప్రాంతం గవర్నమెంట్ యొక్క ప్రాంతం. అప్పుడు హీరో ఇది గవర్నమెంట్ ప్లేస్ అని గుర్తుపట్టాడు. ఏంట్రా నన్నే మోసం చేయాలని చూస్తున్నావా అని హీరో అడుగుతుంటే అతడు ఆశ్చర్యపోయాడు. రే అది ఇది అని ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. ఇదిగో చూర్రా, ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ నువ్వు నన్ను మోసం చేయాలని చూసావు. ఈ ప్రాంతాన్ని నేను తీసుకుంటాను, కానీ దీనికి సంబంధించి అద్దెను నేను నీకు వెంటనే చెల్లించను, ఆ తర్వాత ఇస్తాను. మొదట నువ్వు నా యొక్క వస్తువులన్నిటిని ఇక్కడ తీసుకొచ్చి సెట్ చేయమని చెప్పాడు. సీన్ కట్ చేసి హీరో యొక్క ప్లాన్ ఏంటని చూపిస్తున్నారు. ఒక జ్యువెలరీ షాప్ లో రాబరీ చేయడమే హీరో యొక్క ప్లాన్. రాబరీ చేయబోయే ప్రాంతం ఎలా ఉంది, ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, పవర్ సప్లై ఎటు వెళ్తోంది, షాప్ లోపల ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అని మొత్తం పరిశీలిస్తుంటారు. దోస్తు హ్యాకరు ఇదంతా చూసి హీరోకు చెప్పారు. బయట మొత్తం చూశారు, కానీ షాప్ లోపలే వీళ్ళు దొంగతనం చేయబోయేది విఐపి రూమ్ లో ఉంది. బయట నుంచి ఏదైనా విలువైన వస్తువులు తీసుకెళ్తేనే ఆ షాప్ లోపల వాళ్ళు విఐపి రూమ్ లోకి తీసుకెళ్తారు. అలాంటి ఒక వస్తువు కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి అని దోస్తు హీరోని అడుగుతున్నాడు. నెక్స్ట్ సీన్ లోనే హీరో హీరోయిన్ ను మీట్ అయి మాట్లాడుతున్నాడు. ఆమెతో మాట్లాడుతూ ఆమె మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ ను చూశాడు. ఇది సూపర్ గా ఉంది, దీని యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుసా అని అడుగుతుంటాడు. ఇది వాళ్ళ నాన్న ఆమెకి ఇచ్చిన గిఫ్ట్, దాని విలువ ఎంత అనేది ఆమెకు తెలియదు. సరే ఇప్పుడు దీని విలువ ఎంతో తెలుసుకుందామని హీరోయిన్ అనుకుంటుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ ను ఒక నగల దుకాణానికి తీసుకెళ్లాడు. ఆ షాప్ లో ఆ నెక్లెస్ ను చెక్ చేస్తున్న క్రమంలో హీరో ఇంతకు ముందే తీసుకొచ్చిన ఒక సూట్ కేస్ ను ఒక టేబుల్ కింద దాచిపెడుతున్నాడు. ఆ నగను చెక్ చేసిన వాళ్ళు ఇది చాలా విలువైంది, రాజుల వద్ద మాత్రమే ఇది ఉండేది, ఇలా వాళ్ళు అంటుంటే హీరో లేచాడు. ఆ తర్వాత ఏ షాప్ లోనైతే రాబరీ చేయాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్లి చైన్ ఇచ్చి చెక్ చేయమన్నాడు. అప్పుడు వాళ్ళు ఇది చాలా విలువైంది కాబట్టి మనం ఇక్కడే కూర్చుని మాట్లాడుకోని అవసరం లేదు, రండి మనం విఐపి రూమ్ లోకి వెళ్దాం అని హీరోను ఆ షాప్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు. ఇదే మంచి సాకు అని హీరో అనుకుంటున్నాడు. ఆ రూమ్ లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయి, తను పగలగొట్టబోయే లాకర్ ఎలా ఉంది అని అంతా స్కాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ చైన్ తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు కార్లో వెళ్లేటప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇతడు సడన్ గా చైన్ ని చెక్ చేయించాడు, అంతేకాదు ఇంతకు ముందు $1 మిలియన్ పెట్టుబడిగా పెడతానని చెప్పాడు. ఇలా ఆమె ఆలోచిస్తుంటే అప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇదిగో చూడమ్మా, నేను పెట్టుబడి పెడతానన్న డబ్బు త్వరలోనే వస్తుంది, ఒకే ఒక విషయం మాత్రం ఎప్పుడు గుర్తు పెట్టుకో, ఎప్పుడు ఏం జరిగినా కూడా నాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం కోల్పోకు అని చెప్పాడు. అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా హీరో ఎందుకు అలా చెప్పాడని ఆమె ఆలోచిస్తోంది. సీన్ కట్ చేస్తే చైర్మన్ చూపించారు. అతడు ఎలక్షన్ లో సీట్ అడిగాడు, కానీ పొలిటీషియన్స్ ఇవ్వలేదు. నాకే వాళ్ళు సీట్ ఇవ్వలేదు కదా, వాళ్ళు దాచుకున్న డబ్బును నేను దొంగిలిస్తా అని ఇతడు అనుకుంటున్నాడు. ఆ డబ్బును కొల్లగొట్టడానికి ఈ ఊర్లో పెద్ద దొంగ ఎవరో అతన్ని నా దగ్గరికి తీసుకురా అని బాడీగార్డ్ కు చైర్మన్ చెప్పాడు. బాడీగార్డ్ కూడా ఆ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద దొంగలను కొట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు. చైర్మన్ ఎలాంటి లాకర్ నైతే పగలగొట్టి డబ్బు దొంగిలించాలని అనుకున్నాడో అలాంటి ఒక మోడల్ ను అక్కడ పెట్టి వాళ్ళతో దొంగతనం చేయమని చెప్తున్నాడు. ఒకనొక టైం ఫిక్స్ చేసి ఆ టైం లోపల ఆ లాకర్ ను పగలగొట్టి డబ్బు తీసుకురావాలని చెప్పాడు. కానీ వచ్చిన వాళ్ళలో ఒక్కడు కూడా ఆ లాకర్ ను ఓపెన్ చేయలేదు. ఈ లాకర్ ను ఓపెన్ చేయడానికి ఒక్కడు కూడా లేడా అని ఆ చైర్మన్ కోప్పడుతున్నాడు. ఇంకోవైపు హోటల్లో కూర్చున్న హీరో విఐపి రూమ్ లోకి ఇంతకు ముందు వెళ్ళాడు కదా, ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ఆ లాకర్ ఎలాంటి మోడల్ ఇదంతా చూశాడు కదా. ఇప్పుడు తన మైండ్ లో అదంతా గుర్తు తెచ్చుకుంటూ దాన్ని ఎలా పగలగొట్టాలి అని అంతా ప్లాన్ వేసుకుంటున్నాడు. రాత్రిపూట ఒక పెద్ద తాగుబోతులా యాక్ట్ చేస్తున్న ఈ దోస్తు హీరో ఇంతకు ముందు ఒక షాప్ లో సూట్ కేసు దాచిపెట్టాడు కదా, ఆ షాప్ దగ్గరికి వెళ్లి తాగుబోతులు మత్తులో ఏదేదో చేస్తుంటారు కదా, అందువల్ల ఆ షాప్ దగ్గరికి వెళ్లి తలుపు పట్టుకుని అటు ఇటు ఆడించాడు. ఇదే టైంలో ఆ షాప్ లో అలారం మోగుతోంది. ఎలాగూ కొంచెం సేపట్లో ఇక్కడికి పోలీసులు వస్తారు, అందువల్ల ఇక్కడ నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నాడు. అలా వెళ్లే క్రమంలో ఆ షాప్ యొక్క తలుపు దగ్గర ఏదో డివైస్ సెట్ చేసి వెళ్తున్నాడు. వీళ్ళు అనుకున్నట్లుగానే పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు 2 గ్రూపులుగా
విడిపోయారు. సగం మంది ఆ షాప్ ముందున్నారు, ఇంకో సగం మంది ఆ ప్లేస్ లో ఇంకేదైనా జరుగుతుందా అని వెతుకుతున్నారు. ఇదే టైంలో హ్యాకర్ ఏం చేశాడంటే ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని హ్యాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఏరియాలో ఏది కూడా రికార్డ్ కాదు. అంతేకాదు పోలీసులు మిగతా వాళ్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి వీలు లేకుండా చేశాడు. ఇలా కంట్రోల్ చేసిన హ్యాకర్ ఇప్పుడు నీ పని నువ్వు ప్రారంభించొచ్చు అని హీరోకు సిగ్నల్ ఇచ్చాడు. పక్కనే ఉన్న ఆ దోస్తు ఒక డివైస్ యొక్క బటన్ ను ఆన్ చేశాడు. ఇంతకు ముందు హీరో ఒక షాప్ లో సూట్ కేసు దాచిపెట్టి వచ్చాడు కదా, ఆ సూట్ కేసు నుంచి ఇప్పుడు పొగ వస్తోంది. ఆ వెంటనే షాప్ బయట ఆ దోస్తు ఒక డివైస్ సెట్ చేశాడు కదా, ఆ డివైస్ ను కూడా పేల్చేశారు. ఇప్పుడు అద్దం పగిలిపోయింది. అద్దం పగిలిపోయి లోపల సూట్ కేసు నుంచి వస్తున్న పొగను చూసి లోపల ఫైర్ అయినట్టు పోలీసులు ఫీల్ అయ్యారు. అందువల్ల పోలీసులంతా వాళ్ళ దృష్టిని ఈ షాపు పైనే పెట్టారు. ఇంకొంతమంది బయట తిరుగుతున్నారు. ఈ షాపు కాలిపోయింది కూడా వాళ్ళకి తెలియలేదు. యాక్చువల్ గా ఇదే హీరో యొక్క ప్లాన్. పోలీసులందరినీ ఒక చోట ఉండేలా చేసి ఇంకోవైపు ఎలాంటి ఇబ్బంది లేకుండా దొంగతనం చేయడం హీరో యొక్క ప్లాన్. ఇప్పుడు హీరో ప్లాన్ చేసుకున్నట్లుగానే ఏ షాప్ లో నుంచి అయితే పొగ వస్తుందో పోలీసుల దృష్టి అంతా అక్కడే ఉంది. ఇప్పుడు హీరో దొంగతనం చేయబోయే ఆ షాప్ కు వెనక వైపు నుంచి వెళ్ళాడు. ఇప్పుడు విఐపి రూమ్ లోకి హీరో అతని దోస్తు వెళ్లారు. వెళ్ళగానే హీరో లాకర్ లో డ్రిల్ వేస్తున్నాడు. ఎందుకంటే ఆ రంధ్రంలో ఒక మైక్ ను ఫిక్స్ చేసి ఇతడు తిప్పుతున్న కొద్దీ లాకర్ లో సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ను బట్టి లాకర్ ను ఓపెన్ చేయడానికి సంబంధించిన కాంబినేషన్ ను హీరో గుర్తిస్తాడు. అందుకోసం డ్రిల్ వేసే తీరాలి. ఇప్పుడు హీరో డ్రిల్ వేస్తున్నాడు. ఒకనొక సౌండ్ అధికమైతే బయట ఉన్న పోలీసులకు వినిపిస్తుంది. అందువల్ల హీరో ఒక మీటర్ పెట్టుకుని ఎంత సౌండ్ వినిపిస్తుంది అని చెక్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో సౌండ్ ఎక్కువ అవుతుంటే కంట్రోల్ చేయరా అని దోస్తు చెప్తున్నాడు. అయినా కూడా వీళ్ళు డ్రిల్ చేస్తున్న సౌండ్ కొంచెం కొంచెంగా పోలీసులకు వినిపించింది. ఇక సౌండ్ వస్తున్న వైపు పోలీసులు వస్తున్నారు. అప్పుడు బయట ఉన్న హ్యాకర్ ఇది చూసి హీరోకు తెలియజేశాడు. ఈ గ్యాప్ లోనే హీరో డ్రిల్ వేసి ముగించాడు. ఇప్పుడు మైక్ ను లోపలికి వదిలి లాకర్ యొక్క కాంబినేషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇదే టైంలో పోలీసులు కొంచెం కొంచెంగా షాప్ లోపలికి వస్తున్నారు. అప్పుడు ఆ దోస్తు రే రారా పోలీసులు వస్తున్నారా అని అంటున్నాడు. అప్పుడు హీరో అంటున్నాడంటే రే నాకు ఇంకా కొంచెం టైం కావాలి, నువ్వేం చేస్తావంటే బయటకు వెళ్లి ఇటు రాకుండా పోలీసులను డైవర్ట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు అతడు బయటకు వచ్చి ఇతన్ని చూడని సమయంలో బయటున్న కారు అద్దాలను పగలగొట్టి అతడు ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు కారు అద్దం ఎక్కడైతే పగిలిందో అక్కడికి పోలీసులు వచ్చారు. అందువల్ల షాప్ లోపలికి వెళ్ళలేదు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్న హీరో లాకర్ ను ఓపెన్ చేశాడు. లోపలున్న విలువైన డైమండ్ ను దొంగిలించి బయటకు వచ్చాడు. పోలీసులు ఒక్కో చోట వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు. ఇప్పుడు హీరో డైమండ్ ను దొంగిలించి వచ్చేశాడు. ఇప్పుడు హ్యాకర్, హీరో, దోస్తు ఈ ముగ్గురు సంతోషంతో వెళ్లిపోతున్నారు. మరుసటి రోజు ఈ న్యూస్ పేపర్ లో వచ్చింది. హీరో ఇప్పుడు ఎక్కడైతే దొంగతనం చేశాడో అది చైర్మన్ యొక్క షాప్. కానీ దొంగతనం జరిగిందని చైర్మన్ కొంచెం కూడా బాధపడట్లేదు. ఇతడు ఒక దొంగతనం చేయాలని చెప్పి మనుషుల కోసం వెతుకుతున్నాడు కదా, ఆ పనికి వీళ్ళు కరెక్ట్ గా సూట్ అవుతారని ఈ చైర్మన్ అనుకుంటున్నాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ దొంగతనం చేసిన వాళ్ళను తీసుకురా అని తన బాడీ గార్డ్ కు చెప్తున్నాడు. ఇంకోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ కు ఈ చైర్మన్ షాప్ లో దొంగతనం చేయబడింది అనేది తెలిసిందే. ఇతనికి చైర్మన్ పై ఎప్పటి నుంచో కొంచెం కోపం. ఇంతకు ముందు చైర్మన్ ఒక అకౌంటెంట్ ను చంపాడు కదా, ఆ అకౌంటెంట్ ఇతనికే వివరాలు చెప్పాలని వచ్చాడు. కానీ వచ్చేలోపే చనిపోయాడు. ఇప్పుడు చైర్మన్ యొక్క షాప్ ను దొంగతనం చేశారు. వాళ్ళు పక్కా ప్లాన్ తో డైమండ్ ఎత్తుకెళ్లారు. వేరే షాప్ లో పొగ రాబట్టి పోలీసులను అక్కడికి వెళ్లేలా డైవర్ట్ చేసి దొంగతనం చేశారు. ఇలాంటి తెలివి కల ఈ దొంగలను మనం ఎలాగైనా పట్టుకోవాలని పోలీసు తన టీం తో చెప్తున్నాడు. ఇంకోవైపు హీరో దొంగతనం చేసిన డైమండ్స్ ని తీసుకెళ్లి బ్రోకర్ ఫ్రెండ్ కి ఇచ్చి వాటిని అమ్మడానికి ఒక డీలర్ దగ్గరికి వెళ్లి మాట్లాడమని అంటాడు. ఇప్పుడు ఈ డీలర్ ఇంట్లో బాడీ గార్డ్ ఉన్నాడు. ఇతడు ఊర్లో ఉన్న అందరు డీలర్లను కలిశాడు. చివరగా హీరో పంపిన బ్రోకర్ ఫ్రెండ్ ఇతని దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు దొంగతనం చేసింది ఎవరనేది తెలిసిపోయింది. ఈ బ్రోకర్ వెనకే వెళ్లిన బాడీ గార్డ్ ఇప్పుడు హీరోను అతడున్న ప్రాంతాన్ని మొత్తం తెలుసుకున్నాడు. ఇదే క్రమంలో హీరోకు హీరోయిన్ కు కనెక్షన్ ఉన్న సంగతి కూడా తెలుసుకున్నాడు. హీరో హీరోయిన్ తో మాట్లాడినప్పుడు వీరిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉందని బాడీ గార్డ్ అనుకున్నాడు. ఇతడు వీళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. హీరో ఎవరు, అతడు ఇంతకు ముందు ఎలాంటి దొంగతనాలు చేశాడు, అన్ని వివరాలను చైర్మన్ కు చెప్పాడు. ఇప్పుడు వెంటనే వీళ్ళు హీరో ఉన్న చోటుకు వెళ్లారు. ఈ టైంలో హీరో అక్కడ లేడు. దోస్తు హ్యాకర్ మాత్రమే ఉన్నారు. హ్యాకర్ ను పట్టుకుని అతని మొబైల్ ను చెక్ చేస్తున్నారు. హీరో చైర్మన్ దుకాణంలో దొంగతనం చేశాడు కదా, ఆ ఫుటేజ్
ఫుటేజ్ ఇతని ఫోన్ లో ఉంది. ఫుటేజ్ తీసేయరా అని చెప్తే ఇతడేమో దాన్ని భద్రంగా దాచిపెట్టుకున్నాడు. అదే రోజు రాత్రి హీరో కూడా స్పాట్ కు వచ్చాడు. ఇతడు కూడా వాళ్ళను కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. కానీ బాడీ గార్డ్ దగ్గర హీరో యొక్క పప్పులు ఉడకలేదు. అప్పుడు ఇతన్ని తీసుకెళ్లి చైర్మన్ ముందు నిలబెట్టారు. రే ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు, నేను చెప్పిన పని చెయ్యి, నేను నిన్ను వదిలిపెడతా అని చైర్మన్ అంటున్నాడు. హీరో దానికి ఒప్పుకోవట్లేదు. అందువల్ల చైర్మన్ ఈ ముగ్గురిని తను ఉన్న చోటుకి తీసుకెళ్లాడు. ఇదిగో చూడండి, నా దగ్గర ఒక అకౌంటెంట్ పనిచేసేవాడు. వాడు నన్నే మోసం చేయాలని చూస్తే వాడిని ప్రాణాలతోనే మట్టిలో పాతిపెట్టాను. ఇప్పుడు అలాగే మిమ్మల్ని కూడా చేసేలా చేయకండి. ఇప్పుడు నేను చెప్పేది వినకుండా మీరు మంకు పట్టు పట్టారని అనుకోండి, మీ అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళని చంపడం తప్ప నాకు వేరే దారి లేదు అని అతడు బెదిరిస్తున్నాడు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ ను బాడీ గార్డ్ చూపిస్తున్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ కలిసి ఉన్న ఫోటోను కూడా బాడీ గార్డ్ చూపిస్తున్నాడు. అప్పుడు హీరోకు వేరే దారి లేక చెప్పండి ఏం పని చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు అతడు $150 మిలియన్ మనం దొంగిలించాలి అని చైర్మన్ చెప్తున్నాడు. అంత డబ్బా అదెక్కడుంది అని హీరో అడుగుతున్నాడు. అది ఒక హార్బర్ లో ఉంది, మిగతా డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను, ఇప్పటి వరకు మాత్రం మీరు వెళ్లి రండి అని చైర్మన్ నవ్వుతున్నాడు. ఇంకోవైపు సీసీటీవీ ద్వారా హీరో ఆ షాప్ లోకి వెళ్లేటప్పుడు అతని చేతిలో సూట్ కేసు ఉండింది. కానీ బయటకు వచ్చేటప్పుడు సూట్ కేసు లేకపోవడాన్ని పోలీసులు కనిపెట్టారు. ఆ సూట్ కేసు పెట్టింది హీరోనే అని ఇతన్ని పట్టుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మరుసటి రోజు హీరోను అతని టీం ను ఈ చైర్మన్ రప్పించి దొంగతనం ఎక్కడ చేయాలి, డబ్బు ఎక్కడ ఉంది అనే డీటెయిల్స్ చెప్తున్నాడు. ఆ డబ్బు హార్బర్ లో ఉంది. ఆ డబ్బు ఎవరిదంటే రాజకీయ నాయకులది. ఆ అవినీతి సొమ్ము హార్బర్ లోని ఒక కంటైనర్ లో ఉంది. ఆ కంటైనర్ చుట్టూ ఆయుధాలతో ఉన్న కొంతమంది సెక్యూరిటీస్ ఎప్పుడు రెడీగా ఉంటారు. అంతేకాదు ఆ కంటైనర్ కూడా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఆ కంటైనర్ లో ఉన్న లాకర్ చాలా స్ట్రాంగ్ అయింది. ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని ఓపెన్ చేయలేదు. నువ్వే దాన్ని ఓపెన్ చేయగలవు, నీ వల్ల అవుతుంది అని చైర్మన్ చెప్తున్నాడు. ఆ హార్బర్ లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయి అనే అన్ని బ్లూ ప్రింట్స్ ను హీరోకు వాళ్ళు ఇచ్చారు. అన్ని తెలుసుకున్న హీరో ఒకే ఒక్క ప్రశ్న మాత్రం అడిగాడు. $150 మిలియన్ దొంగిలించాలని చెప్తున్నారు. ఆ డబ్బును ఎక్కించడానికి తప్పకుండా మనకు ఒక కంటైనర్ అవసరపడుతుంది. ఆ డబ్బును కంటైనర్ లో ఎక్కించి చెక్ పోస్ట్ కుండా దాన్ని ఎలా తప్పించేలా చేస్తారు అని హీరో అడిగాడు. దానికి కూడా ఒక ప్లాన్ ఉంది, నాతో రా అని హీరోను చైర్మన్ తీసుకెళ్లాడు. అక్కడ చాలా కూపన్స్ చూపించాడు. అవి చూడ్డానికి ఒరిజినల్ డబ్బు లాగే ఉన్నాయి, కానీ డబ్బు కాదది కూపన్స్. చిన్న పిల్లలు బొమ్మల నోట్స్ తో ఆడుకుంటారు కదా, అలాంటివే ఇవి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కూపన్లను ఒక ట్రక్ లో ఎక్కించి ఇంపోర్ట్ చేయబోతున్నట్లు మనం హార్బర్ కు వెళ్తాం. ఆ తర్వాత మనం డబ్బును దొంగిలించాక కూపన్స్ ను అక్కడే పెట్టేసి ఒరిజినల్ డబ్బును అందులో ఎక్కించుకొని తీసుకొస్తాం. ఇదే మన ప్లాన్ అని చైర్మన్ చెప్పాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఈ హ్యాకర్ ఉంటాడు కదా, అతన్ని ఒంటరిగా పిలిచిన చైర్మన్ నగల దుకాణంలో హీరో దొంగతనం చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ ను ఇతని ఫోన్ లో చైర్మన్ చూశాడు కదా, అందువల్ల అతనికి కొంచెం డబ్బు ఇచ్చి, రేయ్ నువ్వు నీతో పాటు ఉండే వాళ్ళకు ద్రోహం చేస్తావని నాకు బాగా తెలుసు, ఈ డబ్బు తీసుకో, హీరో ఏం చేస్తున్నాడు అనేది అతనితో పాటే ఉండి నాకు అన్ని వివరాలు పాస్ చేస్తూ ఉండు అని చెప్పాడు. హ్యాకర్ ను ఈ చైర్మన్ తన మనిషిగా మార్చుకున్నాడు. ఇప్పుడు హీరో ఒక చోట నిలబడి తన గురూజీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ గురూజీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. హీరోకు ఈ దొంగతనం నేర్పించిందే ఈ గురూజీ. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకున్న హీరో మరుసటి రోజు హీరోయిన్ ను మీట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ వస్తున్న క్రమంలో హీరోను పట్టుకోవాలని పోలీసులు వెతుకుతున్నారు కదా, అతడు హీరోయిన్ పక్కన ఉండగానే హీరోను అరెస్ట్ చేశారు. అప్పుడు హీరోయిన్ గుండె పగిలిపోయినంత పనైంది. ఇతడే దొంగతనం చేశాడని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యం లేదు. ఇతడు లోపలికి వెళ్లేటప్పుడు ఇతని చేతిలో సూట్ కేసు ఉండింది, ఆ తర్వాత బయటకు వచ్చేటప్పుడు లేదు. దీన్ని ఒక సాక్ష్యంగా వీళ్ళు అరెస్ట్ చేయలేరు. హీరోకు వ్యతిరేకంగా పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడం వల్ల నిన్ను తర్వాత చూసుకుంటాం, ముందు ఇప్పుడు మాత్రం వెళ్ళు అని అంటున్నారు. మరుసటి రోజు హీరోను కలవాలని చైర్మన్ అతని బాడీ గార్డ్ వస్తున్నారు. ఇప్పుడు హోటల్ రిసెప్షన్ లో పోలీసు యొక్క టీం మొత్తం అక్కడ కూర్చుని ఉంది. ఇదంతా చైర్మన్ గమనించాడు. ఏమీ తెలియనట్లు లిఫ్ట్ లోకి వెళ్లి, ఇక్కడికి ఇలా పోలీసులు వచ్చారా, హీరోను వెతుక్కుంటే వాళ్ళు వచ్చి ఉంటారు, వారిద్దరి మధ్య ఏంటి గొడవ అనేది మనకు తెలియదు, ఇదంతా నువ్వే చూసుకో, ఎలాగైనా చేసి హీరో ఎస్కేప్ అయ్యేలా నువ్వు సాయం చేయి అని బాడీ గార్డ్ కు ఈ చైర్మన్ చెప్పాడు. అతడు బ్యాక్ సైడ్ దారి గుండా చైర్మన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు బాడీ గార్డ్ హీరో దగ్గరికి వెళ్లి ఏంటి కథ అని అడిగాడు. అప్పుడు హీరో జరిగిన విషయం అంతా బాడీ గార్డ్ కు చెప్పాడు. ఇందులో చైర్మన్ కు ఎలాంటి సమస్య లేదు కదా, సరే ఓకే, ఇప్పుడు మనం దొంగతనం చేయడం కోసం సంబంధించిన
ఫోటోస్ అన్ని నీ రూమ్ లో ఏమైనా ఉంటే తీసేయి అంటాడు. ఇక రా అని హీరో ఆ బాడీ గార్డ్ వెళ్లిపోయిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. వీళ్ళు హీరో యొక్క రూమ్ ను పోలీసులు చెక్ చేస్తున్నారు. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ లాంటిది ఉంది. ఆ రూమ్ ను ఓపెన్ చేసి చూస్తే హీరో తను సపరేట్ గా ఒక ప్లాన్ వేసుకున్నాడు. అది చూసిన పోలీసు ఆశ్చర్యపోయాడు. ఏంట్రా ఏం చేసావురా అని ప్లాన్ మొత్తాన్ని ఆ పోలీసు ఆయన చూస్తున్నాడు. ఆ ప్లాన్ ను చూస్తున్నప్పుడు హీరో యొక్క ప్లాన్ మొత్తం ఏంటనేది పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఈ డేట్ లో హార్బర్ లో ఏదో చేయబోతున్నారని పోలీసుకు అర్థమైంది. మరుసటి రోజు దోస్తు ఆ హ్యాకర్ టెక్నికల్ టీమ్ లాగా వేషం వేసుకుని హార్బర్ లోకి వెళ్లారు. హార్బర్ లో బాంబ్ ఫిక్స్ చేస్తున్నారు. హీరో నగల దుకాణంలో ఎలా దొంగతనం చేశాడు, వేరే షాప్ లో సూట్ కేసు పెట్టి అందులోని బాంబును పేలుస్తారు. అక్కడ నుంచి పొగ వస్తుంటే పోలీసులంతా అక్కడికి వెళ్లారు. పోలీసులను డైవర్ట్ చేసి ఇతడు ఇంకో నగల షాప్ లో దొంగతనం చేశాడు. అదే మెథడ్ ను ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బాంబు ఫిక్స్ చేశారు. దాన్ని పేలిస్తే హార్బర్ లో ఉన్న సెక్యూరిటీ అంతా కూడా దాన్ని చూడడానికి వెళ్తారు. ఈ టైంలో వీళ్ళు సెక్యూరిటీ సిస్టమ్ ని హ్యాక్ చేస్తే వాళ్ళు తప్పకుండా ఆ సిస్టమ్ ను రీబూట్ చేసి తీరాలి. రీబూట్ చేయబడిన సిస్టమ్ నార్మల్ కావడానికి 45 నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు సీసీటీవీ కెమెరాలన్నీ ఆఫ్ లోనే ఉంటాయి. ఆ టైం లోపల డబ్బును దొంగిలించి మనం రావాలని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఇంకోవైపు హీరో తను దేన్నైతే ఓపెన్ చేయాలో ఆ లాకర్ కు సంబంధించి చాలా ప్రాక్టీస్ చేశాడు. అప్పుడు హీరో తన ఫ్రెండ్ తో ఏమంటున్నాడంటే, రేయ్ ఈ డబ్బును దొంగిలించి మనం ఇచ్చామనుకో చైర్మన్ మనల్ని ప్రాణాలతో వదులుతాడని అనుకుంటున్నావా? దానికి బదులుగా మనం చైర్మన్ నే మోసగిస్తే ఎలా ఉంటుంది అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హ్యాకర్ ను నమ్మకుండా హీరో దోస్తును ఒంటరిగా ఒక చోటుకి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు. నేను ఫేక్ గా ఒక ఎక్స్పోర్ట్ కంపెనీని రెడీ చేసి పెట్టాను. ఈ కంపెనీ ద్వారా మనం దొంగిలించబోయే డబ్బును చైర్మన్ కే తెలియకుండా మనం అతని నుంచి మోసం చేద్దామని అంటున్నాడు. ఈ విషయాన్ని ఫ్రెండ్ కు చెప్తుంటే హ్యాకర్ మొత్తం వింటున్నాడు. ఇది విన్న తర్వాత వెళ్లి మొత్తం చైర్మన్ కు చెప్పేశాడు. అప్పుడు చైర్మన్, ఓహో వీరిద్దరు కలిసి నన్నే మోసం చేయాలని అనుకుంటున్నారా? పర్వాలేదురా, నువ్వు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగానే పనిచేస్తున్నావు అని హ్యాకర్ ని అంటుంటాడు. నువ్వు వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటా అని హ్యాకర్ ను పంపించాడు. ఆ తర్వాత బాడీ గార్డ్ ద్వారా చైర్మన్ కు ఇంకో విషయం తెలియవచ్చింది. హీరోకు ఒక తండ్రి కూతురుకు లింక్ ఉందనే విషయం ఇతనికి తెలియవచ్చింది. ఈ తండ్రి కూతుర్లలో తండ్రి ఉంటాడు కదా, అతడే హీరో యొక్క గురువు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ గురువు చైర్మన్ ఇంతకు ముందు దోస్తులు. ఇప్పుడు హీరోకు ఆ గురూజీకి లింక్ ఉందని తెలుసుకున్న చైర్మన్, ఓహో గురూజీ కోసం నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు వచ్చావా, ఇక నిన్ను చూసుకుంటాన్రా అని బాడీ గార్డ్ కు ఈ చైర్మన్ ఏదో ఒక ప్లాన్ చెప్పాడు. ఇంకోవైపు హీరో హీరోయిన్ ను మీట్ అయ్యాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ గురూజీ యొక్క కూతురే ఈ హీరోయిన్. ఇప్పటి వరకు హీరోయిన్ కు తండ్రి గురించి, తండ్రికి హీరోకు లింక్ ఉందన్న విషయం ఆమెకు తెలియదు. ఇప్పుడు అన్ని వాస్తవాలను హీరోయిన్ కు హీరో చెప్తున్నాడు. ఈ గురూజీని చంపింది చైర్మనే అనే విషయం కూడా చెప్పాడు. అందుకోసం చైర్మన్ పై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నేను నీతో ఉన్నా అని హీరోయిన్ తో హీరో చెప్తున్నాడు. అప్పుడు ఆమె, నువ్వు ఏమైనా చేసుకో కానీ దానికోసం నన్ను మోసం చేయొద్దు కదా అని ఆమె అంటోంది. హీరో ఎంత కన్విన్స్ చేసినా వినకుండా ఆమె వెళ్లి కార్ లో కూర్చుంది. అప్పుడు కార్ లో ఉన్న చైర్మన్ యొక్క మనిషి హీరోయిన్ ని తీసుకెళ్లి ఒక చోట కట్టిపడేశాడు. హీరోయిన్ కిడ్నాప్ అయిందన్న విషయం హీరోకు తెలియదు. ఈ విషయం తెలియకుండానే హీరో అతని టీం ఈ చోరీ చేసే ప్లాన్ లో దిగారు. మొదట హ్యాకర్ చైర్మన్ ఏదో ఒక కారణం చెప్పి హార్బర్ లోకి వెళ్లారు. వాళ్ళు ఒక్క చోట సెటిల్ అయ్యారు. ఇప్పుడు చైర్మన్ చేతిలోనే బాంబును యాక్టివేట్ చేసే కోడ్ ఉంది. ఇతడు ఆ బాంబును పేరేలా చేశాడు. అప్పుడు సెక్యూరిటీస్ అంతా కూడా బాంబు పేలిన సైడ్ వెళ్లారు. అదే టైంలో ఎమర్జెన్సీ టీం, స్వాట్ టీం బండిలో పేలిన చోటుకు వెళ్తున్నారు. ఇదే టైంలో హీరో, బాడీ గార్డ్ దోస్తు ఇంకో మరో ఇద్దరు కలిసి ఆ బండిలోనే వెళ్తున్నారు. ఇదే కరెక్ట్ టైం అని సెక్యూరిటీ సిస్టమ్ ని హ్యాకర్ హ్యాక్ చేశాడు. ఈ టైంలో సెక్యూరిటీ సిస్టమ్ డౌన్ అయిందంటే అంతా కూడా కొలాప్స్ అవుతుంది. అందువల్ల వేరే దారి లేక సెక్యూరిటీ సిస్టమ్స్ ను రీబూట్ చేసి తీరాల్సిందే. ఇప్పుడు రీబూట్ చేశారు. ఇది మళ్ళీ నార్మల్ కావడానికి 45 నిమిషాలు పడుతుంది. మరుక్షణమే హార్బర్ లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయి. అంతేకాదు కంటైనర్ చుట్టూ ఉన్న అలారం సిస్టమ్ కూడా ఆఫ్ అయింది. ఇప్పుడు వెంటనే కంటైనర్ ఉన్న చోటుకు హీరో బండిలో వస్తున్నాడు. అక్కడ ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా బాంబు పేలిన చోటుకు వెళ్లారు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్స్ ను కొట్టి వీళ్ళు కంటైనర్ ఉన్న చోటుకు వెళ్లారు. అందులో ఒక పెద్ద లాకర్ ఉంది. ఈ లాకర్ ను పగలగొడితేనే వీళ్ళు డబ్బు తీసుకోగలరు. ఇప్పుడు ఆ ప్రాసెస్ లోకి హీరో దిగాడు. ఎప్పట్లాగే హీరో డ్రిల్
చేస్తున్నాడు. ఆ రంధ్రంలో మైక్ ను ఫిక్స్ చేసి కాంబినేషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. హీరోకు ఇది ఒక పెద్ద సవాల్ గా ఉంది. మొదట హీరో దాన్ని కనిపెట్టలేకపోయాడు. చాలా సేపు ట్రై చేసి కాంబినేషన్ కనిపెట్టి లాకర్ ను ఓపెన్ చేశాడు. అప్పుడు లాకర్ లో కట్టలు కట్టలుగా డబ్బు ఉంది. ఇక సంతోషంగా వీళ్ళు తీసుకొచ్చిన బండిలో ఆ డబ్బును ఎక్కిస్తున్నారు. ఇప్పుడే వీళ్లకు ఒక సమస్య ప్రారంభమైంది. ఈ పోలీసు ఉంటాడు కదా, ఈ డేట్ లో హార్బర్ లో ఏదో జరగబోతుందని అతనికి తెలిసింది కదా. అందువల్ల తన మనుషులతో అతడు హార్బర్ కు వస్తున్నాడు. ఇతడు హార్బర్ కు వచ్చాడన్న విషయం హీరోకు కూడా తెలిసిందే. అందువల్ల అతడు కంటైనర్ వెనుక బండిని దాచిపెట్టాడు. కంటైనర్ లోనే డబ్బు ఉంది. అది దొంగిలించడానికే హీరో వచ్చాడని పోలీసులకు తెలియదు. అందువల్ల అతడు కంటైనర్ ఉన్న ఏరియాను పెద్దగా పట్టించుకోలేదు. హీరో మాత్రం ఉన్నాడా అని చెక్ చేసి వాళ్ళు వెళ్తున్నారు. హీరో అతడు వెళ్లే వరకు అక్కడే దాచుకున్నాడు. ఆ సిస్టమ్ రీబూట్ అయి మళ్ళీ స్టార్ట్ అవడానికి 2 సెకండ్ల ముందు కరెక్ట్ గా హీరో అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. మళ్ళీ సీసీటీవీ కెమెరా ఆన్ అయింది. కానీ హీరో ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు దొంగిలించిన డబ్బునంతా హార్బర్ లోనే ఒక చోట పెట్టి డబ్బును బండిలోంచి దింపి నీటిలో ఉన్న బోటు ద్వారా వేరే కంటైనర్ లోకి ఎక్కించాలని అనుకుంటారు. ఇప్పుడు బండిలో ఉన్న డబ్బును దించడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు పోలీసులు ఇక్కడికి వస్తున్నట్లు సైరన్ సౌండ్ వినిపించింది. అందువల్ల డబ్బును అలాగే ఉంచి ఆ బండి యొక్క రంగును మొత్తం మార్చేశారు. ఇప్పుడు కింద నీటిలో బోట్ ఆగింది కదా, ఆ బోటులో అందరూ దిగి వెయిట్ చేస్తున్నారు. కానీ అక్కడికి హీరో రాలేదు. మీరు బోట్ లోనే వెయిట్ చేయండి, నేను పోలీసులను డైవర్ట్ చేస్తాను, అక్కడే నిలబడండి అని హీరో చెప్పాడు. ఇప్పుడు హీరో మాత్రం పోలీసుల ముందు పరిగెత్తుతున్నాడు. పోలీసులు హీరోను వెంబడిస్తున్నారు. ఎలాగోలా చేసి వాళ్ళ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇతడు డ్రెస్ ను విప్పేసి చెవిలో ఉన్న మైక్ ను కూడా తీసేశాడు. ఇంకోవైపు చైర్మన్ అరుస్తూనే ఉన్నాడు. రే హీరో ఎక్కడికి వెళ్ళావురా అని అంటుంటాడు. ఇదే టైంలో హీరో చెప్పినట్లుగానే చైర్మన్ మనుషులంతా కూడా నీటిలోని బోట్ లో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హీరో నేరుగా హార్బర్ యొక్క కంట్రోల్ రూమ్ కు వెళ్లి అక్కడ ఏదో గోల్మాల్ చేద్దాం అని ట్రై చేస్తున్నాడు. అప్పుడు హీరో వెనకే చైర్మన్ గన్ తో అక్కడికి వచ్చాడు. రే చూసావా, ఈ ఫీల్డ్ లో నువ్వు నాకు ఒక చిన్న పిల్లాడివిరా, నన్నే మోసం చేద్దామని చూస్తున్నావు. నీ గురువు కోసం నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నువ్వు వచ్చావు కదా. ఇలా చైర్మన్ అడుగుతుంటే హీరో ఆశ్చర్యపోయాడు. ఓహో, అయితే నీకు నిజం తెలిసిపోయిందా? సరే ఇప్పుడు చెప్పు, ఎందుకు నా గురువును చంపావు అని హీరో అడుగుతున్నాడు. అదేం లేదు తమ్ముడు, ఒక పని చేసి పెట్టరా అని చెప్పినప్పుడు నువ్వు ఎంత బాగా ఒప్పుకున్నావు. ఇలాగే నీ గురువును కూడా ఒక రోజు ఈ పని ముగించరా అని చెప్పాను. కానీ అతడు దానికి ఒప్పుకోలేదు. అందువల్లే అతన్ని చంపాల్సి వచ్చింది. ఈ గురువును ఎందుకు చంపానని చైర్మన్ చెప్తున్నాడు. ఇదిగో చూడు, ఇప్పుడు నీ గురువు యొక్క కూతురు కూడా నా దగ్గరే ఉంది. ఇప్పుడు హీరోయిన్ యొక్క డాలర్ ను ఈ చైర్మన్ హీరోకు చూపిస్తున్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వస్తోంది. రేయ్, ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పేది విను అని చైర్మన్ అంటుంటాడు. వెళ్ళు, కారులో కూర్చో అని అతన్ని ఒక కారులో కూర్చోబెట్టాడు. ఈ కారులో ఉన్న సూట్ కేసులో ఒక బాంబు ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ కారును పోలీసులున్న చోటుకు తీసుకెళ్తావు, లేదంటే ఆ అమ్మాయిని చంపేస్తా అని చైర్మన్ బెదిరిస్తున్నాడు. ఇప్పుడు హీరోకు వేరే దారి లేదు. ఇప్పుడు హీరో కావాలనే పోలీసులకు కనిపించేలా ఆ కారును వేగంగా తీసుకెళ్తున్నాడు. అతని వెనకే పోలీసులు కూడా వస్తున్నారు. ఒకానొక సమయంలో చుట్టుముట్టారు. అప్పుడు హీరో సూట్ కేసులో బాంబు ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బయటకు వస్తున్నాడు. ఆ సూట్ కేసును కింద పడేయి అని పోలీసులు బెదిరిస్తున్నారు. ఇదే టైంలో ఎలాగైనా తప్పించుకోవాలని హీరో నీటిలో దూకడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒకతడు హీరోను షూట్ చేశాడు. హీరో నీటిలో పడిపోయాడు. ఈ బాంబు పేలడానికి సంబంధించిన కోడ్ చైర్మన్ దగ్గర ఉంటుంది కదా, అతడు కోడ్ ను యాక్టివేట్ చేసి బాంబును పేర్చేశాడు. ఇక హీరో నీటిలోనే జల సమాధి అయ్యాడని చైర్మన్ అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని హీరో యొక్క ఫ్రెండ్స్ కు చైర్మన్ చెప్పాడు. అప్పుడు ఈ దోస్తు చాలా ఫీల్ అవుతున్నాడు. కానీ ఈ హ్యాకర్ చనిపోయిందిరా అని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఈ దోస్తు హ్యాకర్ ను చూస్తూ, రేయ్, నా స్నేహితుని గురించి ఏం మాట్లాడుతున్నావురా అంటుంటాడు. అతని షర్ట్ ను పట్టుకుని తిడుతున్నాడు. అప్పుడు ఆ హ్యాకర్, ఏంట్రా నా షర్ట్ నే పట్టుకుంటావా అని కత్తి తీసి ఈ దోస్తు యొక్క పొట్టలో పొడిచాడు. ఈ దోస్తు ప్రాణాలతో పోరాడుతుంటే ఏంట్రా అక్కడ ఏదో శబ్దం వినిపిస్తుందని బాడీగార్డ్ అతని మనుషులు ఈ చోటుకు వచ్చారు. ఈ దోస్తు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇతడు చస్తే ఏంటి, బతికితే మనకేంటి అని వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు బండిలో డబ్బు ఉంది కదా, ఆ డబ్బునంతా బోట్ లోకి దించి దాని నుంచి మళ్ళీ ఇంకో కంటైనర్లకు మార్చి దాన్ని హార్బర్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ దొంగిలించిన డబ్బును చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ గా చైర్మన్ అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ అతనికి ఎదురైంది. లోపల ఉన్నది డబ్బే కాదు, అవన్నీ
అవన్నీ కూడా కూపన్స్. ఇదంతా చూసిన చైర్మన్ ఏంట్రా ఇది అని బాడీ గార్డ్ ను అడుగుతున్నాడు. ఇప్పుడు బాడీ గార్డ్ హ్యాకర్ షాక్ అయిపోయి వీళ్ళు కూడా ఆ డబ్బును చూస్తున్నారు. అవి డబ్బు కాదు కూపన్ అని తెలిసి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు హీరో నుంచి చైర్మన్ కు ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు హీరో చనిపోలేదు, ఇదంతా అతని ప్లాన్ అని వీళ్ళకి తెలిసిపోయింది. మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వు, లేదంటే హీరోయిన్ ను చంపేస్తా అని చైర్మన్ బెదిరిస్తున్నాడు. ఇదిగో చూడయ్యా, ఆ అమ్మాయిని చంపుకుంటూ చంపుకో, నాకు అవసరం డబ్బు. ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గరే ఉంది. నువ్వు ఈ వృత్తిలో నన్ను ఒక చిన్న పిల్లాడివి అని అన్నావు. ఒక చిన్న పాప ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నువ్వున్న చోట సైరన్ సౌండ్ వినిపిస్తోందా? అలా హీరో అడుగుతుంటే ఇప్పుడు పోలీసులు ఇతరుడున్న చోటుకి వస్తున్నట్లు సైరన్ సౌండ్ వినిపిస్తోంది. యాక్చువల్ గా డబ్బు కోసం పోలీసులు రాలేదు, దొంగతనం జరిగిందన్న విషయమే పోలీసులకు తెలియదు. మరి అలాంటప్పుడు పోలీసులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చూస్తే చైర్మన్ హీరోను తనున్న చోటుకి తీసుకెళ్లి బెదిరిస్తాడు కదా. అప్పుడు ఆ చోట హీరో మొదట్లో స్పెట్స్ పెట్టుకున్న ఒక అతడికి ఒక ఫేక్ శిల్పం ఇచ్చి దాన్ని అమ్మమని చెప్పాడు కదా. ఆ శిల్పం ఇప్పుడు ఇక్కడ ఉండింది. హీరో ఆ శిల్పాన్ని ఆ బ్రోకర్ కు ఇచ్చే ముందే అందులో ఒక రికార్డర్ ను ఫిక్స్ చేశాడు. ఆ బ్రోకర్ దాన్ని వేలం వేసినప్పుడు ఈ బాడీ గార్డే దాన్ని కొన్నాడు. వేలం ద్వారా తీసుకున్న ఈ శిల్పాన్ని వాళ్ళున్న చోట పెట్టారు. అప్పుడు అకౌంటెంట్ ను చంపిన విషయం ఈ చైర్మన్ ద్వారానే పోలీసులకు కూడా తెలిసిందే. ఈ రికార్డర్ ను పోలీసులకు హీరోనే పంపించాడు. ఈ కేసు కోసమే చైర్మన్ పట్టుకోవాలని పోలీసు అక్కడికి వచ్చాడు. పోలీసులు చుట్టుముట్టడంతో బాడీ గార్డ్ సాయం వల్ల చైర్మన్ వెనక నుంచి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు చైర్మన్ మనుషులకు పోలీసులకు మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఈ గ్యాప్ లో హ్యాకర్ ఎక్కడా అని చూస్తే ఇప్పుడే ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరోయిన్ ను కట్టి పెట్టారు కదా, అక్కడికి వెళ్లిన హ్యాకర్ హీరోయిన్ ను కాపాడుతున్నాడు. అసలు ఇతని ప్లాన్ ఏంటి అని మనం ఆలోచిస్తుంటే హ్యాకర్ హీరోయిన్ ను కాపాడి తీసుకువచ్చేటప్పుడు బాడీ గార్డ్ కు కనిపించాడు. బాడీ గార్డ్ ఈ హ్యాకర్ ను బాగా కొడుతున్నాడు. కరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన పోలీస్ బాడీ గార్డ్ షోల్డర్ లో ఒక బుల్లెట్ దించాడు. అతడు అక్కడే పడిపోయాడు. ఆ తర్వాత హ్యాకర్ హీరోయిన్ తీసుకుని బయటకు వచ్చేటప్పుడు తప్పించుకున్నాడు కదా చైర్మన్. అతన్ని చూసిన హ్యాకర్ హీరోకు కాల్ చేసి చైర్మన్ తప్పించుకుంటున్నాడని చెప్పాడు. చైర్మన్ తప్పించుకునేది పోలీస్ కూడా చూశాడు. అతన్ని పోలీస్ కూడా వెంబడిస్తుంటాడు. చైర్మన్ కారులో వెళ్లేటప్పుడు మళ్ళీ అతనికి హీరో నుంచి కాల్ వచ్చింది. నీ వల్లే ఇప్పుడు నేను పరిగెత్తుతున్నాను, చెప్పరా దయచేసి ఏం చేసావురా అని అడుగుతుంటాడు. ఏంటయ్యా నువ్వు అది ఇది అని అన్నావు నాతో, ఇప్పుడు ఏం చేశానని నువ్వే నన్ను అడుగుతున్నావు. సరే నువ్వే చెప్పు, ఒరిజినల్ ను ఫేక్ చేయడం కష్టమా, ఫేక్ ను ఒరిజినల్ చేయడం కష్టమా అని ఇప్పుడు హీరో తను ఆడిన చదరంగం మొత్తాన్ని చెప్తున్నాడు. హీరో నీటిలో దూకేటప్పుడు అతన్ని ఒక అతడు షూట్ చేశాడు కదా. యాక్చువల్ గా అతడు ఒరిజినల్ పోలీసే కాదు, హీరో సెట్ చేసిన మనిషి. హీరో హార్బర్ లో దొంగతనం చేయడానికి ముందే బ్రోకర్ ఉంటాడు కదా, అతన్ని కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఆ బ్రోకర్ ఫ్రెండే పోలీస్ గా ఇక్కడికి వచ్చి హీరోను షూట్ చేశాడు. హీరో ఎలాగైతే ఎమర్జెన్సీ బండిలో పోలీస్ గా హార్బర్ కు వెళ్ళాడో అలాగే బాంబు పేలిన తర్వాత ఒక స్వాట్ టీం వచ్చింది కదా, ఆ బండిలో బ్రోకర్ అతని యొక్క మనుషులు వచ్చారు. డబ్బును బండిలోంచి దించే క్రమంలో పోలీసుల సైరన్ సౌండ్ వినిపించింది కదా, అది బ్రోకర్ చేసిన పనే. అందువల్ల ఈ చైర్మన్ మనుషులు భయపడిపోయి బోట్ లోనే వెయిట్ చేశారు. ఇదే టైంలో బ్రోకర్ అతని మనుషులు డబ్బున్న బండిలోకి వెళ్లారు. మొట్టమొదటిసారి స్టార్టింగ్ లో హీరో ఒక నకిలీ నోట్లను ముద్రించేది మనం చూసాం కదా, ఆ ఇంకు కూడా ఆల్కహాల్ పడితే కనిపించకుండా పోతుంది. అది కూడా మన మంచికే అని ఒకానొక సమయంలో ఈ స్నేహితునికి హీరో చెప్పాడు. ఆ ఇంకుతో ముద్రించే మిషన్ ను హీరో బ్రోకర్ కి ఇచ్చి పంపించాడు. ఒరిజినల్ గా ఉన్న నోట్లను కూపన్ లాగా ముద్రించమని బ్రోకర్ కు హీరో చెప్పాడు. చైర్మన్ యొక్క మనుషులు కింద బోట్ లో వెయిట్ చేసే క్రమంలో హీరో చెప్పినట్లుగానే ఒరిజినల్ నోట్లను కూపన్ల లాగా ముద్రించారు. ఇందులో హైలైట్ ఏంటంటే ఆ ప్రింటర్ తో ప్రింట్ చేస్తే వెంటనే ఆ అక్షరాలు కనిపించవు, కొంచెం సేపు అయిన తర్వాతే ఆ అక్షరాలు కనిపిస్తాయి. అందువల్ల చైర్మన్ మనుషులు ఆ డబ్బును కంటైనర్ లో ఎక్కించేటప్పుడు ఒరిజినల్ డబ్బుగానే కనిపించింది. టైం గడుస్తున్న కొద్దీ వాటిపై కూపన్స్ సింబల్స్ వచ్చాయి. యాక్చువల్ గా ఇది ఒరిజినల్ డబ్బే, కానీ అది చైర్మన్ కు తెలియదు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ను కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. చైర్మన్ ఉన్న చోట ఒరిజినల్ డబ్బు కూపన్ లాగా పడి ఉంది కదా, వాటిని హస్తగతం చేసుకోవడానికి పోలీసులు వచ్చారు. ఇక్కడికి హ్యాకర్ ఆ ఫ్రెండ్ పోలీసుల గెటప్ లో వచ్చారు. ఇప్పుడు హ్యాకర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా హీరో హ్యాకర్ ను చూసినప్పుడే అతనితో ఒక ప్లాన్ వేశాడు. నువ్వు నన్ను ద్రోహం చేసినట్టు నటించాలని దోస్తుకే తెలియకుండా అతనితో ప్లాన్ వేశాడు. హీరో ఇలా ప్లాన్ వేసుకోవడం వల్లే ఆ హ్యాకర్ హీరోకు ద్రోహం చేసినట్టు నటించాడు. కంటైనర్ లో
దోస్తును హ్యాకర్ పొడిచాడు కదా, అప్పుడు కూడా వాడింది ప్లాస్టిక్ కత్తే. అప్పటి వరకు ఈ ప్లాన్ గురించి ఈ దోస్తుకు తెలియదు. ఆ తర్వాత హీరో యొక్క ప్లాన్ తెలిసిన తర్వాత అతడు కూడా ఆస్కార్ లెవెల్లో నటించాడు. ఒరిజినల్ గా కత్తితో పొడిచినట్లే నటించాడు. అప్పుడు ఆ బాడీ గార్డ్ అతన్ని ఒక కంటైనర్ లో పెట్టి మూసేస్తాడు. బ్రోకర్ యొక్క మనుషులు అప్పుడు అక్కడే ఉన్నారు కదా, వాళ్ళు కంటైనర్ ను ఓపెన్ చేసి ఈ దోస్తును కాపాడారు. అప్పుడంతా కూడా హార్బర్ నుంచి బయటకొచ్చారు. నీటిలో పడిన హీరో కూడా తప్పించుకుని వీళ్ళు ఉన్న చోటుకు వచ్చాడు. హీరోని చూసిన దోస్తు, ఏరా ముందే దీని గురించి నాకు చెప్పవా అంటుంటాడు. వదిలేరా, నేను ముందే చెప్పాననుకో ఈ ప్లాన్ ను నువ్వు మొత్తం నాశనం చేసేవాడివే. ఇప్పుడు నీ రియల్ యాక్టింగ్ బయటికి వచ్చింది తెలుసా అంటుంటాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ కట్ చేసి ప్రెజెంట్ చూపించారు. రే, ఈ డబ్బును తీసుకెళ్లే పని మాది అని చెప్పి ఈ ఫ్రెండ్ ఆ హ్యాకర్ ట్రక్ లో డబ్బును తీసుకెళ్తున్నారు. కూపన్ రూపంలో ఉన్న ఒరిజినల్ డబ్బును కంటైనర్ లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ డబ్బు హీరో దగ్గరే ఉంది. ఇదంతా హీరో చైర్మన్ కు చెప్తున్నాడు. చైర్మన్ వచ్చే చోటేంటో ఇప్పుడు హీరోకు తెలుసు. కరెక్ట్ గా ఇప్పుడు చైర్మన్ యొక్క కార్ ను హీరో తన కార్ తో ఢీకొట్టాడు. యాక్సిడెంట్ అయిన కార్ లో మైకంలో విలన్ పడి ఉన్నాడు. అతన్ని బయటకు తీసుకొచ్చిన హీరో గన్ చూపిస్తూ ఏమంటున్నాడంటే, ఏంట్రా చంపుతానని భయపడుతున్నావా? అస్సలు భయపడకు, ఎందుకంటే నేను నిన్ను చంపను. నేను నిన్ను చంపానంటే నీకు నాకు వ్యత్యాసం ఏంటి? నిన్ను పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, నీ సంగతి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి హీరో అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి చైర్మన్ ను జైలుకు తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే ఒరిజినల్ డబ్బు ఇప్పుడు వీళ్ళ దగ్గర కూపన్ రూపంలో ఉంది కదా, దానిపై ఉన్న ఇంకు కూడా ఆల్కహాల్ పడితే మాయమవుతుంది. హీరో యొక్క మనుషులు ఆల్కహాల్ తీసి ఆ డబ్బు పై పోసారు. కూపన్ లాగా ఉన్న డబ్బు ఇప్పుడు ఒరిజినల్ డబ్బుగా మారుతోంది. అది చూసి అంతా సంతోషపడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ యొక్క తలుపును ఎవరో తట్టారు. ఆమె తలుపు ఓపెన్ చేసి చూస్తే బయట ఒక బ్యాగ్ ఉంది. బ్యాగ్ లో 1 మిలియన్ డబ్బు ఉంది. అది ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న కలిసి ఉన్న ఫోటో కనిపించింది. అందులో ఇంకో లెటర్ లో ఏముందంటే, ఇది నీ యొక్క షేరే, కాకపోతే ఇవ్వడానికి కొంచెం లేట్ అయింది అని రాసి ఉంది. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని హీరోయిన్ దుబాయ్ లో ఉన్న ఒక ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళింది. అక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ఒక మ్యూజియం లో చూస్తోంది. అక్కడ చూస్తే హీరోయిన్ యొక్క డైమండ్ చైన్ ఆ మ్యూజియం లో ఉండింది. చివరగా విలన్ యొక్క కార్ ను హీరో ఢీకొట్టాడు కదా, అప్పుడు విలన్ నుంచేని ఆ చైన్ ను హీరోనే తీసుకున్నాడు. ఇప్పుడు ఈ చైన్ మ్యూజియం లో పెట్టి పక్కనే హీరోయిన్ ఫోటో పెట్టారు. ఈమెనే ఈ చైన్ ను బహుమతిగా ఇచ్చారు అని అక్కడ రాసి ఉంది. అది చూసి హీరోయిన్ ఇప్పుడు హీరో యొక్క ప్రేమలో పడిపోయింది. ఆమె చాలా నవ్వుతుంటే వెనక నుంచి హీరో వచ్చాడు. చూడరా, ఈ అమ్మాయి ఎంత బాగుంది, నవ్వుతే ఇంకా బాగుంటుంది కదా అని అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ హీరోని చూస్తూ నవ్వుతోంది. హీరో హీరోయిన్ ను చూస్తూ నవ్వుతున్నాడు. ఇక ఏంటి, ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ దోచుకున్న డబ్బును అందరూ పంచుకుని ఒక్కొక్కరు ఒక్కో చోట సెటిల్ అయ్యారు. హ్యాపీ ఎండింగ్ తో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేసామో కూడా మీ అభిప్రాయాన్ని పొందుపరచండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.